దీంతో మన అంబటి రాంబాబు 4/6 రూమ్ లో ఒక చిట్టి కాపురాన్ని స్టార్ట్ చేశాడు. ఈ చిట్టి కాపురం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరన్నా ఇల్లు మొదలు పెట్టగానే మనం ఇంట్లోకి వెళ్ళగానే ఎవరన్నా అతిథులు రావటం సర్వసాధారణం. అలాగే అంబటి రాంబాబుకి చిట్టి కాపురం స్టార్ట్ అయిన వెంటనే అతన్ని పరామర్శించడానికి గుడివాడ అమర్నాథ్ వెళ్ళాడు. గుడివాడ అమర్నాథ్ తో పాటు ఎమ్మెల్యే ధర్మశ్రీ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇంకేంటి రాంబాబుని పరామర్శించేయాలని చెప్పి వాళ్ళు నాక్ ద డోర్ అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 11 గంటలకు వెళ్ళారు. కానీ అంబటి రాంబాబు చాలా విచిత్రంగా కలవచ్చు కదా, ఇప్పుడే కాపురం మొదలుపెట్టిన అంబటికి ఎవరో కొంతమంది వచ్చి పరామర్శిస్తామని వాళ్ళ క్యాంపు వాళ్ళ గూటికి చెందిన ఒక పక్షులు వచ్చి మాట్లాడతానంటే నేను రాను, ఇప్పుడు కలవను, నాకు టైం అని చెప్పాడంట అంబటి రాంబాబు. ఇంకా యాడ్ ఆన్ రీజన్ ఏంటంటే ఒంట్లోకి వచ్చి నలతగా ఉందని కూడా చెప్పాడంట. ఐ నాట్ మీట్ నౌ, కమ్ ఎట్ 3 o'clock అన్నాడంట. 3 o'clock అని చెప్తే వాళ్ళు నిన్ను వదలని బొమ్మాలి అన్న లెవెల్లో మళ్ళీ 3ంటికి వచ్చి కలుస్తాం అని చెప్పారంట. మీ తాలూకా ఆలోచన విధానాన్ని మార్చుకోండి, మీ తాలూకా కక్ష సాధింపు విధానాన్ని మార్చుకోండి, పరిపాలన మీద దృష్టి పెట్టండి, పేదలకు ఇస్తాననేటువంటి సంక్షేమం మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప ఇలా దాడులు చేయడం, కొట్టడం, పెట్రోల్ బాంబులు విసరడం ఇవన్నీ చేసి ఇదేదో రాజకీయంగా మనం ఏదో లబ్ధి పొందడం అనుకుంటే మీ అమాయకత్వం. ఆయన మొన్న జైల్లో వచ్చి తగ్గేదిలే అని చెప్పి సైగ చేసినందుకు దాని మీద అసెంబ్లీలో చర్చ. ఏం అర్థం ఉందా?